మీకు తెలుసా, ఒక దేశం తన శక్తిని చూపించడానికి 1 బిలియన్ టన్నుల ఇసుకతో సముద్రంలో ఒక కొత్త దీవిని నిర్మించింది. అది ఏ దేశం తెలుసా? చైనా. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒక దేశం ఎందుకు ఇంత భారీ ఇసుకను సేకరించి సముద్రంలో ఒక దీవిని కట్టాల్సి వచ్చింది? ఇది సాదాసీదా నిర్మాణం కాదు. ఇది ప్రపంచానికి చైనా ఇచ్చిన స్ట్రాటజిక్ సందేశం, ఈ భూభాగం మాది అని. దక్షిణ చైనా సముద్రం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి సముద్ర మార్గాల్లో ప్రతి సంవత్సరం 3 ట్రిలియన్ విలువైన ట్రేడ్ వెళ్తుంది. ఈ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ నియంత్రణ ఉందో వారే ఆసియాలో శక్తివంతమైన దేశంగా మారతారు. అందుకే చైనా సముద్రాన్ని ఇసుకతో నింపుతూ కృత్రిమ ద్వీపాలు నిర్మిస్తోంది. ఇవి సాధారణ ద్వీపాలు కాదు, ఎయిర్ బేస్లు, రాడార్ స్టేషన్స్, మిసైల్ సిస్టమ్స్ ఉన్న మిలిటరీ ఐలాండ్స్. మరింత షాకింగ్ విషయం ఏంటంటే, ఈ ద్వీపాల్లో ఒకటి నిర్మించడానికి సుమారు 1 బిలియన్ టన్నుల ఇసుక అవసరమవుతుంది. అంత ఇసుకతో 10 పిరమిడ్లు నిర్మించవచ్చు. ఈ నిర్మాణాల గురించి తెలిసి ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. అమెరికా, జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం అందరూ అడిగేది ఒకే ప్రశ్న: చైనా అసలు ప్లాన్ ఏంటని. అయితే దీనికి జవాబు స్పష్టమే. సముద్ర సరిహద్దులు విస్తరించడం, ఆసియా ట్రేడ్ పై ఆధిపత్యం, తన ప్రాంతంలో మిలిటరీ పవర్ ని పెంచడం. ఇది కేవలం ఇసుకతో ద్వీపాలు నిర్మించడం కాదు, ఇది జియో పొలిటికల్ గేమ్. ఇది ప్రభుత్వాల మధ్య పోటీ, దేశాల మధ్య పోటీ, మరియు ఇది భవిష్యత్తులో ప్రపంచ శక్తి సమీకరణాన్ని మార్చే నిర్ణయం. అయితే మీరేమంటారు? సముద్రాన్ని ఇసుకతో నింపి ద్వీపాలు కట్టడం చైనా చేసిన మాస్టర్ ప్లానా, లేదా భవిష్యత్తులో వచ్చే పెద్ద ఉపద్రవానికి సూచనమా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.